చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకానొకప్పుడు మహాత్మా గాంధీ గారిని కలుసుకోవలసి వచ్చింది. ఇద్దరూ ఎక్కడ కలుసుకుంటారు, ఎక్కడ మాట్లాడుకుంటారు అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. గాంధీ గారు వచ్చిన తర్వాత చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆయన్ని తిన్నగా తీసుకెళ్లి గోశాలలో కూర్చోబెట్టి గోశాలలో గాంధీ గారితో మాట్లాడారు. అంటే గోవు అంత గొప్పది. గోవు తిరిగిన చోటు కన్నా పవిత్రమైన ప్రదేశము వేరొకటి ఉండదు. అందుకే కొంచెం సంప్రదాయము శాస్త్రము తెలిసిన్నవారు గోవులు తిరిగిన ప్రదేశం ఎక్కడుంటుందో అక్కడ కూర్చుని జపం చేస్తారు, అక్కడ పూజ చేయడానికి ఇష్టపడతారు. అంటే గోవులు తిరిగిన ప్రదేశాన్ని గోష్ఠము అని పిలుస్తారు. గోవులు తిరగడం అంత గొప్ప విశేషం. అటువంటి గోవు ఎంత పవిత్రమైనది అంటే మీరు దాని అంగప్రత్యంగముల యందు ఆవహించి ఉన్న దేవతల యొక్క వరుసక్రమాన్ని చూస్తే దాని ముఖం దగ్గర నుంచి తోక భాగం వరకు డెక్కల వరకు దేవతలందరూ గోవును ఆశ్రయించి ఉంటారు. అట్లా గోవుని ఆశ్రయించి ఉన్న కారణం చేత గోవు పట్ల మనం ఏది చేస్తున్నామో అది దేవతల యొక్క అనుగ్రహమునకు కారణమవుతుంది. గోవుకి అగ్నికి రెండిటికి వేదం భేదం చెప్పదు. గౌర్వారగ్నిహోత్రం అంటుంది వేదం. అంటే గోవు అగ్ని అంటే మరి అగ్ని గోవు అవుతుందా? ఇది ఒకటే నేను అన్నాను అనుకోండి, అప్పుడు ఇది అయితే ఇది కూడా ఇది అవ్వాలిగా. మరి గోవు అగ్ని అయితే అగ్ని గోవు అవ్వాలిగా. అంటే గోవు అగ్ని ఒకటి అంటే దాని అర్థం ఏమిటంటే అగ్ని గోవు అవుతుందని కాదు, అగ్నిహోత్రమును ఆరాధన చేస్తే మీకు ఏ ఫలితం లభిస్తుందో గోవును ఆరాధన చేసిన వాడికి కూడా అదే ఫలితం కనపస్తుంది. ఇప్పుడు అగ్నిహోత్రం కనపడింది అనుకోండి, హోమాగ్ని కనపడింది, అక్కడ హోమగుండం ఉంది. హోమగుండం కనపడితే దానికి ప్రదక్షిణం చేయాలి, ప్రదక్షిణం చేసి వెళ్ళాలి. ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి, ప్రదక్షిణం అంటే ఎప్పుడూ కుడి చేతి వైపుకే అది ఉండేటట్టుగా చూసుకోవడం. అగ్నిగుండం కుడి చేతి వైపే ఉండాలి అంటే దాని చుట్టూ తిరిగి రావాలి. మీరు ఇలా వెళ్ళి ఇలా వచ్చారనుకోండి, ఇటు వెళ్ళేటప్పుడు కుడి పక్కకు ఉంటుంది, ఇటు వచ్చేటప్పుడు ఎడం పక్కకు ఉంటుంది. చుట్టూ తిరిగారనుకోండి కుడి పక్కనే ఉంటుంది. అంటే విశేష గౌరవం చూపించారని గుర్తు. అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేస్తారు. అగ్నిహోత్రానికి ఎందుకు ప్రదక్షిణం చేస్తారు అంటే ఇందాక మీరు చూశారు, మహాపూర్ణాహుతి అయిపోయిన తర్వాత దోషిలి పట్టమని అగ్నిహోత్రుడిని అడుగుతారు పూర్ణాహుతిలో. అందులో శ్రియమిచ్చేత్తోతాశన అగ్నిహోత్రుడు ఏం చేస్తాడంటే శ్రియం ఇస్తాడు. శ్రియం అంటే ఏది ప్రియం కానిదో అది శ్రియం. ప్రియం అంటే మనసులోంచి వస్తుంది, దానికి ధర్మంతో సంబంధం ఉండదు. ఇక్కడ నాకు బంగారం గొలుసు కనపడింది అనుకోండి, ఆ బంగారం గొలుసు తీసి జేబులో వేసుకోవాలనిపిస్తుంది. అలా అనిపిస్తే అది మనసుకి అంత పెద్ద విలువైన వస్తువు తీసి జేబులో వేసుకుందామనిపించడానికి కారణం బంగారమునందు ఉన్న ప్రీతి, ప్రియం. కానీ అది ధర్మము కాదు కదా, అది ఎవరిదో గొలుసు, అట్లా నువ్వు తీసుకోకూడదు, తప్పు. అది ఎత్తి చూపించి ఎవరిదో బంగారం గొలుసు పడిపోయింది వచ్చి తీసుకోండి అని చెప్పి ఇచ్చేసేయి అని మనసులోంచి ఇంకొక ఆలోచన వస్తుంది, అది శ్రియం. అప్పటికి గొలుసు వదిలేసిన యజమానికి ఇచ్చేసిన నేను పట్టుకున్న ధర్మం ఏదో అది నన్ను కాపాడుతుంది. ఆ కార్యము చేత ప్రీతి పొందిన భగవంతుడు నన్ను ఎప్పుడూ పొదివి పట్టి కాపాడతాడు. నేను ఇలా గొలుసు తీసుకుంటే ఇప్పటికి గొలుసు దొరికినట్టు ఉంటుంది కానీ అది నన్ను రక్షించదు, నేను అటువంటి పని చేయకూడదు అని ఏది మంచో, ఏది ధర్మమో, ఏది శాస్త్రము చేత ప్రతిపాదింపబడిందో అటువైపుకు ప్రస్థానం చేయడం, నడవడం శ్రియం అంటారు. సనాతన ధర్మంలో పూర్వకాలం నుంచి కూడా అగ్నిని ఆరాధన చేస్తారు. అగ్ని ఆరాధన చేయడం అంటే అగ్ని కనపడితే ఒక నమస్కారం. అగ్నికి అపవిత్రత లేదు. శవాన్ని కాల్చిన అగ్నికి అపవిత్రమని, హోమగుండంలో అగ్ని పవిత్రమని అలా ఉండదు. అగ్ని ఎక్కడ ఉన్నా పవిత్రమే, అగ్నికి అపవిత్రత అంటదు. సూర్యకిరణాలకి మలినం అంటుకుంటుందా? సూర్యకిరణాలు వచ్చి కుళ్ళిపోయిన పండు మీద పడ్డా, శవం మీద పడ్డా, పువ్వు మీద పడ్డా, హోమగుండం మీద పడ్డా, ఎక్కడ పడ్డా సూర్యకిరణానికి మలినం అంటదు. అగ్ని అంతే, పరమ పవిత్రం. అటువంటి అగ్ని శ్రియం ధర్మమునందు అనురక్తినిస్తుంది.
ధర్మమునందు అనురక్తినిచ్చింది కాబట్టి అందరూ కూడా శ్రియంని కోరుకుంటారు. శ్రేయో భవతి, మీకు శ్రేయస్సు కలుగుగాక అంటే మీకు మంచి ఆలోచనలు కలుగుగాక, ఇంకొకరు బాధపడే పని మీరు చెయ్యకుండెదరుగాక అని ఆశీర్వచనం. అటువంటి మంచి ఆలోచన ఇతరులు బాధపడకుండా చూసుకోవడం, మన వైపు నుంచి ఆలోచించి అన్నీ మనం అనుకున్నట్టుగానే జరగాలని కోరుకోవడం ఎవరైనా కోరుకుంటారు. కాదు, నా వలన అవతల వారికి ఇబ్బంది కలగకుండా వారు సౌకర్యంగా సంతోషంగా ఉండడానికి నేనేం చెయ్యాలన్న ఆలోచన కలగడం ఉత్కృష్టమైన ఆలోచన. అట్లా అన్ని విషయాలలోనూ కూడా నా వలన ఎవరికి బాధ కలగకూడదు, నా వలన అందరూ సంతోషించాలనేటటువంటి సద్బుద్ధి కలగడం శ్రియం. దాని వలననే దేశంలో శాంతి నెలకొని ఉంటుంది. సంస్కృత భాషలో ప్రతిదానికి పేరు ఉంటుంది. తాళం కప్పకి సంస్కృతంలో పేరు లేదు. ఎందుకు లేదంటే ఒకప్పుడు ఈ దేశంలో ఏ ఇంటికి తాళం కప్ప వేసుకోవలసిన అవసరం లేదు. తాళం కప్ప వేసుకోకపోతే ఇంట్లో వస్తువులు ఎత్తుకుపోతారన్న బెంగ లేదు. అందరూ కూడా ధర్మమును పాటించేవారు కాబట్టి అసలు ఇంట్లోంచి ఎత్తుకుపోతారన్న భయమే లేదు. కాబట్టి తాళం కప్ప అన్న మాటే లేదు. కానీ తర్వాత తాళం కప్ప వచ్చింది, చెవి వచ్చింది. చెవి లేని కప్ప, కప్ప లేని చెవి ఉండవు. ఎందుకనంటే తాళం కప్పలు తయారు చేశాను కానండి నేను చెవులు తయారు చేయలేదు అంటాడా. చెవి ఒకటి జేబులో పెట్టుకుని వెళ్ళిపోతే ఇల్లంతా కూడా క్షేమంగా ఉంటుంది అని ఒక నమ్మకం. అట్లా ఒకరి పట్ల మనం అమర్యాదతో ప్రవర్తించకుండా, ఒకరికి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించేటటువంటి బుద్ధి కలగడమే శ్రేయస్సు. అటువంటి శ్రేయస్సును ఎవరిస్తారు అంటే అగ్నిహోత్రుడు ఇస్తాడు. అందుకని అగ్నిని ఆరాధిస్తారు. అగ్నిని ఆరాధిస్తే ఏ శ్రేయస్సు కలుగుతుందో గోవుని ఆరాధించిన వాడికి కూడా అదే శ్రేయస్సు కలుగుతుంది. చూడండి, లోకంలో ఒక మాట అంటారు, ఆయన 100 యజ్ఞములు చేశాడండి, అందుకని ఆయనకి సోమయాజి అని పేరు వచ్చింది అంటారు. తిక్కన సోమయాజి. 100 యజ్ఞములు చేస్తే పేరు చివర సోమయాజి అని బిరుదువాక్యం కలుపుతారు. ప్రతిరోజు అగ్నికార్యం చేసిన వాడితో సమానుడు ఎప్పుడవుతాడు అంటే ప్రతిరోజు గోవుకు పట్టుకెళ్ళి గ్రాసం పెట్టారనుకోండి, గ్రాసం పెడితే వాడు అగ్నికార్యం చేసిన వాడితో సమానము. అంటే అంత తేలికగా కార్యాన్ని నిర్వహించడానికి ఇహమునందు సాధనం ఏది అంటే గోవు. అందుకే గోవుకు పెట్టేదాన్ని గ్రాసము అని పిలుస్తారు. గ్రాసము అంటే చేత్తో పట్టుకుని పెట్టడం. మనం దేవతలకు నైవేద్యం పెడుతున్నాం అనుకోండి, వాళ్ళు ప్రత్యక్షంగా తినడం మనకి కనపడదు, కానీ భక్తిభావంతో నైవేద్యం పెడతాం, వాళ్ళు స్వీకరిస్తారని. వాళ్ళకి నైవేద్యం పెట్టాక ప్రసాదం. కానీ గోవు విషయంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మీరు ఏదైనా చేత్తో పట్టుకొని గుప్పిడికి పట్టినంత పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ పట్టుకెళ్ళి గోవు దగ్గర అందించారనుకోండి, అగ్ని కీలలు ఎలా తిరుగుతాయో నాలుక అట్లా తిప్పి పట్టుకుంటుంది గోవు, పట్టుకొని లాగి తింటుంది. అలా గోవు తిన్న కారణం చేత అగ్నిహోత్రమునందు ఆ రోజు నువ్వు హవ్యమునిచ్చి అగ్ని కార్యమును చేశావు అని దేవతలు అనుగ్రహిస్తారు. అంటే అగ్ని కార్యం చెయ్యలేకపోయిన దోషం పోవాలి అంటే గోవుకి సేవ చేస్తే, గోవుకి గ్రాసం పెడితే చాలు. గోగ్రాసం పెట్టడం అంత గొప్ప విషయం. మహాభారతంలోనే భీష్మాచార్యుల వారు గోగ్రాసం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, గావో మే మాతరః సర్వాః పితరశ్చైవ గోవృషాః గ్రాసముష్టిం మయా దత్తం ప్రతిగృహీత మాతరః యత్కృతం దుష్కృతం తేన జ్ఞానతో అజ్ఞానతోపి వా తస్య నశ్యతి తత్సర్వం దుస్వప్నంచ వినశ్యతి. భారతం అంటే పంచమ వేదం. 4 వేదములలో చెప్పిన విషయాలనే మళ్ళీ అందరూ చదువుకోవడానికి వీలుగా వ్యాసుడు భారతాన్ని అందించాడు. అందుకే వ్యాస భగవానుణ్ణి నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పులారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. అట్లా గోగ్రాసము గురించి భీష్ముడు మహాభారతంలో మాట్లాడతాడు. అంటే వ్యాసుల వారు మనకి భీష్ముడి చేత చెప్పి